మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్లో వైఫై సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా మీరు ఎనేబుల్ చేసి ఉంచుతున్నారా లేదా ఆఫ్ చేసి మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటున్నారా? ఒకవేళ మీరు కనుక ఎప్పుడు కంటిన్యూస్గా ఆన్ చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్ ద్వారా మీకు హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అనేది సేవ్ అవడం జరుగుతుంది. అదేంటి అనేది టెక్ టిప్ ఆఫ్ ద డేలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. టెక్న్యూస్ ఎపిసోడ్ 858 ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ రేపు ఫిబ్రవరి 10వ తారీఖు మోస్ట్లీ అన్ని మొబైల్ ఫోన్స్కి కూడా అంటే MI 11 సిరీస్లో MI 11 లైట్, 11X, అలాగే 11T Pro, అలాగే MI 11 అల్ట్రా ఇలాంటి మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు MIUIకి సంబంధించినటువంటి 13 అఫీషియల్ బీటా టెస్టింగ్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. మేబీ ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు బీటా టెస్టింగ్లు అయితే కంప్లీట్ అయిపోయి అఫీషియల్గా లాంచ్ కూడా అయిపోయింది కాబట్టి మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది బీటా టెస్ట్ కాదు, అఫీషియల్ రోల్అవుటే ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ అతి త్వరలో రేపు ఫిబ్రవరి 9వ తారీఖు మన ముందుకు రాబోతున్నటువంటి రెడ్మీ నోట్ 11S అలాగే 11 ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13 అయితే రాబోతుందంట. సో MIUI 13 కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే, ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి MI 11X సిరీస్ని వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు కూడా ఈ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఇది ఒక గుడ్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ బడ్స్, అలాగే బడ్స్ ఎయిర్ 2, అలాగే బడ్స్ ఎయిర్ 3 గురించి అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని రెండర్ ఇమేజెస్తో పాటు దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కూడా మనకు బయటకు రావడం అయితే జరిగింది. అంటే మొత్తం ఓవరాల్ స్పెక్స్ అయితే ఏం కాదు కానీ బేసికల్లీ దీని డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈసారి పైన వచ్చేటప్పటికే వీళ్ళు మనకి కైండ్ ఆఫ్ క్రిస్టల్ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటంట. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ 30 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మోస్ట్లీ ఇది కూడా మీకు అరౌండ్ 4,000 రూపాయల బడ్జెట్, అంటే 3,500 నుంచి 4,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని అతి త్వరలో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రేపు ఫిబ్రవరి 15వ తారీఖు మన ముందుకి రియల్మీ 9 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి కదా, మేబీ దాంతో పాటే ఇన్ని కూడా ప్యారలల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు ఫిబ్రవరి 15 లేదా 16వ తారీఖుల్లో మన ఇండియాలో రియల్మీ 9 ప్రోని అలాగే 9 Pro Plus ఈ రెండు మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతుంది. అండ్ బై ద బై లాంచ్ డేట్స్ కూడా అప్రాక్సిమేట్లీ ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. సెకండ్ వీక్ మోస్ట్లీ ఇదే సెగ్మెంట్లో మనకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. 15 గ్లోబల్గా అలాగే 16 మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి బ్యాక్ ప్యానల్ కలర్ డిజైన్ అఫీషియల్గా కంపెనీ ఈరోజు టీస్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు ఈ రెండిట్లో ఏ కలర్స్ బాగున్నాయని చెప్పి అడిగారు. ఒకటి వచ్చేటప్పటికే సన్ రైజ్ రెడ్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే సన్సెట్ బ్లూ లేదా సీ బ్లూ అనో ఏదో అన్నారు. సో ఈ రెండు కలర్స్లో నాకు రెండు కలర్ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ రెండు బ్రాడ్కాస్ట్ చేశారో అప్పుడే నాకు అనుమానం వచ్చింది మేబీ ఒక డ్యూయల్ షేడెడ్ ప్యానల్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నాను. సో అనుకున్నదే తర్వాత సేమ్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ డ్యూయల్ ప్యానల్ అంటే ఒక సైడ్ నుంచి మీరు చూసారన్నట్లయితే కొంచెం పింక్ అండ్ రెడ్డిష్ గాను, మరొక సైడ్ చూసారంటే డీప్ బ్లూ అలాగే స్కై బ్లూ కలర్ షేడ్స్లో మనకి ఇదైతే కనపడబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone SE 3 అంటే యాపిల్ దగ్గర నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. సో చాలా మంది అయితే దీనికోసం వెయిట్ చేస్తుంటారు. ఆల్రెడీ iPhone SE ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్ కూడా అయిపోయింది. ఈరోజు ఈ థర్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి కొన్ని రెండర్ ఇమేజెస్ అయితే మనకు ఆన్లైన్లో దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే iPhone SE 2020 ఏదైతే ఉందో దాన్ని అండ్ అఫ్ కోర్స్ iPhone 13 ఈ రెండిటి యొక్క కొలాబ్ తోటి అంటే క్రాస్ బ్రీడ్గా ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. రేర్ మీరు చూసారంటే బాక్స్ టైప్ డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి బాత్ టబ్ నాచ్తో పాటు మనకి హోమ్ బటన్ ఏదైతే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది చూసారా, ఫిజికల్ హోమ్ బటన్. సో దీన్ని కూడా మనకి ఇందులో అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇది మన ఇండియాలో వచ్చేటప్పటికే అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అక్టోబర్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో బడ్జెట్లో ఎవరైతే యాపిల్ మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అఫ్ కోర్స్ 4 రెండర్ కలర్స్లో మనకి ఇది దర్శనం ఇవ్వనుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో X4 Pro 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి
మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చినప్పటికే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 SoC చిప్సెట్తో రేర్ వచ్చినప్పటికీ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా కానీ లేదా 108 మెగాపిక్సెల్ కెమెరాని కానీ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. AMOLED స్క్రీన్ తోటి 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేతో అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13తో మనకు రాబోతుంది. సో ఇది వచ్చేటప్పటికే మనకి ఆల్రెడీ రెడ్మీ సిరీస్లో లాంచ్ అయినటువంటి MI11 సిరీస్లో ఏదో ఒక మొబైల్ ఫోన్ని దీంట్లో రీబ్రాండ్ చేస్తూ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే పోకో మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే మంత్లో మీరు పోకో నుంచి ఒకటి కాదు 2 మొబైల్ ఫోన్స్, అఫ్కోర్స్ దీంట్లోనే 5G అలాగే 4G 2 మొబైల్ ఫోన్స్ని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మరొక ఇన్ఫర్మేషన్ ఈరోజు కంపెనీ అఫీషియల్గా ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్యాచ్ వాల్ UI అంటే షామీ వాళ్ళ కస్టమ్ UI అని చూసారా, దాంట్లో 4th జనరేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుందంట. బేసికల్లీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ దానికన్నా కానీ ఇది మరింత రీడిఫైన్డ్గా అలాగే IMDbకి సంబంధించినటువంటి రేటింగ్ని బేస్ చేసుకొని మనం మూవీస్ ఏవైతేనే షార్ట్ లిస్ట్ చేసి చూసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఎనీవే చూద్దాం మరి ఈ రెడ్మీ ప్యాచ్ వాల్ UI ఏదైతే ఉందో ఎంత బాగా పెర్ఫామ్ చేయబోతుంది అనే దాని గురించి ఐమైతే వెరీ ఎక్సైటెడ్. సో షామీకి సంబంధించినటువంటి ప్యాచ్ వాల్ UI అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క మూవీ ఎత్తుక్కొని చూడాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి మనకు డైరెక్ట్గా మూవీ టైటిల్ మనకు అక్కడ కనపడడం జరుగుతుంది. సో క్లిక్ చేసామంటే దాని రిలవెంట్ యాప్ ఏదైతే ఉందో ఓపెన్ అయ్యి మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. సో చాలా చాలా బాగుంటుంది. దాంట్లో నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది కూల్ అని నా అభిప్రాయం. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే, మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో వైఫై ఎప్పుడు మీరు అంటే వైఫై కనెక్ట్ అయి ఉంటే ఓకే, ఒకవేళ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు బయట ఉన్నప్పుడు మీరు వైఫైని అయితే ఆఫ్ చేసుకోండి. బేసికల్లీ మీరు అక్కడ వైఫై ఆన్లో ఉండటం వల్ల మీకు నియర్ బైలో ఉన్నటువంటి అన్సెక్యూర్డ్ వైఫైస్ ఏవైతేనే వాటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ డేటా హ్యాక్ అవ్వడంతో పాటు మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకుండా సెర్చింగ్లో ఉన్నప్పుడు మీ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా డ్రైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆఫ్ చేయలేదు ఆన్లోనే ఉంచుతాను అని అనుకుంటే కనుక సింపుల్ మీ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ డివైసెస్ లేదా వైఫై సోర్సెస్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే స్కానింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేసుకొని మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్తో పాటు డేటా కూడా సెక్యూర్డ్గా ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి న్యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. సో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇదైతే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఒక్కడు లైక్ చేయకపోతే ఏమవుతుంది అనుకోకండి, అందరూ లైక్ అయితే చేయండి. ఇదేంటి అంటే అతి త్వరలో మనకు ఒక బ్రాండ్ కంప్లీట్లీ పోర్ట్లెస్ ల్యాప్టాప్ని అయితే తీసుకొని రాబోతుంది. అంటే దీంట్లో ఏ విధమైనటువంటి USB పోర్ట్స్ కానీ HDMI పోర్ట్స్ కానీ లేదా పవర్ ఛార్జింగ్ పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవంట. ఈవెన్ ఛార్జింగ్ కూడా మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి ల్యాప్టాప్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కార్బో ఎక్స్ అనేటువంటి ఒక బ్రాండ్ ద్వారా అంటే కార్బో అనేటువంటి బ్రాండ్ ఎక్స్ అనేటువంటి మోడల్ నెంబర్తో మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది. సో చూద్దాం మరి ఇది ఏ బ్రాండ్ ఈ కార్బో ఎక్స్, ఇది ఒక ప్రోడక్ట్ అంటే ఒక కేటగిరీయా లేదన్నట్లయితే ఒక బ్రాండ్కి సంబంధించినటువంటి ఏదన్నా సబ్స్టిట్యూట్ బ్రాండ్ అనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.